ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఈ నెల 9న జరిగిన పోలింగ్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తన సమీప ప్రత్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. I, Chandraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Congratulations. కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామంలో ఆస్తి కోసం తల్లిదండ్రులను మోసం చేసిన 6 కొడుకుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. కనకవీడు గ్రామానికి చెందిన ఉద్ద దంపతులు తమ 6 కుమారులను సమానంగా ఆస్తిని పంచిన తర్వాత కుమారులు వారిని పట్టించుకోవడం మానేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను వెంట పెట్టుకునే వృద్ధురాలు ఇంటింటికి తిరిగినా ఒక్క కుమారుడు కనికరం చూపలేదని వృద్ధ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు వారిని ఇంటి నుంచి తరిమేయడంతో న్యాయం కోసం నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు నేరుగా ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవిని ఆశ్రయించారు. ఆస్తి పంచిన తర్వాత 6 కుమారులు తమను అనాథలుగా వదిలేశారని, తమకు న్యాయం చేయాలని వృద్ధ తల్లి కన్నింటి పర్వంతమైంది. ఘటనపై పోలీసులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని వృద్ధురాలు తల్లి కోరింది. నాకు 6 మంది కొడుకులు, 2 కూతుర్లు. మాకు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వండుకొని తింటమే. ఇప్పుడు చేత కాదు. ఎవరు చూసినా దొబ్బుతారు. దొబ్బి నన్ను నువ్వు మా ఇంట్లో ఉండదు అంటారు. మా ఇంట్లో చోట్లేదు అంటారు. మా చచ్చిపోతాం మీకోసమయ్యా అనికాసి కూడా అందరు కొంతమంది అన్నంగా నన్ను పొద్దున్న లేస్తే బీరపు గుళ్ళే పోయినాక అప్పుడు నాకు సౌతి ఇంకా కానిస్టేబుల్ మా ఊర్లో ఉండే వచ్చి మీ వాళ్ళు ఎవరు మాట వినరమ్మా, అక్కడే కోరుకో కానీ ఎవరు మీకు మాట వినరు, అక్కడ పోయి పెట్టమ్మని కాసి చెప్తే పొద్దునాక చెప్తే పోవద్దని. అప్పుడు వచ్చి మనముడు వచ్చి తోలుకొని పోయినాడు అని. నాడు అసలు ధ్యాస లేదు, నాకు ధ్యాస ఆటలోనే ఉన్నాడు చూడండి. ధ్యాస లేదు. మేము ఎట్లా బతకాలో చెప్పండి. మాకు ఇల్లులే ఇడుపులే, మేము ఏడ ఉండాలో చెప్పు. ఏడ చూడలేదు. మా ఇంట్లో ఉండొద్దు. ఊరు అయిపోయా 3 మాటలు ఊర్లో పంచాయతీలు కాదప్ప 3 నాళ్ళు చచ్చిపోయేదని నన్ను దాపెట్టిండ్రి. అవి కూడా బయలుంటుంటే అది ఎక్కడో పోయేదాన్ని గుడికి అంత చేసి న్యాయం తగలేకపోయా. మరి ఆపొద్దు మరి ఇంటికాడ చేసి ఆపొద్దు తగలేకపోయా. అధికారులు నాకు న్యాయం చేయండి అంతే. నాకు న్యాయం చేయండి. నాకు ఎవరు అన్నం పెడతారో పెట్టండి. ఉరుకుందమ్మా.
నాకు 6 మంది కొడుకులు 2 కూతుర్లు. రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈసీ మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో గండిపేట, హిమయత్ నగర్ జలాశయాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే హిమయత్ సాగర్ నిండుకుండలా ఉండడంతో దిగువ ప్రాంతాలకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కాశీపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాలను మోడల్ స్కూల్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వారు ధర్నా చేశారు. దూరంగా ఉన్న మోడల్ స్కూల్కు చిన్నపిల్లలు వెళ్లడం కష్టమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల హామీతో నిరసనను విరమించారు. మోడల్ స్కూల్ వద్దు. డౌన్ డౌన్ మోడల్ స్కూల్. డౌన్ డౌన్ మోడల్ స్కూల్. డౌన్ డౌన్ మోడల్ స్కూల్. మోడల్ స్కూల్ వద్దు కావాలి. 1 నుండి 5వ తరగతి వరకు మా స్కూల్ మాకు కావాలి. మోడల్ స్కూల్ వద్దు. మోడల్ స్కూల్ వద్దు. రంగారెడ్డి జిల్లాలో ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్లోకి 1500 క్యూసెక్ల వరద వస్తుండగా 1352 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. హిమయత్ సాగర్లో వరద నీరు 5500 క్యూసెక్లు కాగా 5000 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేశారు. జంట జలాశయాలకు ఇంకా వరద నీరు పోటెత్తే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరించారు. వర్షపు నీటితో ఔట్రింగ్ రోడ్డు, సర్వీసు రోడ్లన్నీ తాత్కాలికంగా మూసివేసి ప్రయాణికులు రాజేంద్రనగర్, బద్వేల్, కిస్మత్పూర్, బండ్లగూడ, జాగీర్ మార్గాన్ని ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.